శెట్టిపల్లి ఐక్యత. అన్నిటికంటే ముందు మన సామాజిక వర్గ పితామహులు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారిని స్మరిస్తూ ఆయనకి జోహార్లు. జోహార్ దొమ్మేటి వెంకటరెడ్డి గారు, జోహార్ దొమ్మేటి వెంకటరెడ్డి గారు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి తరలి వచ్చిన నా శెట్టిపల్లి సోదరి సోదరిమణులకి అందరికీ కూడా, ముఖ్యంగా యువతకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఒకటే, పార్టీలకు అతీతంగా సంవత్సరానికి ఒకసారి శెట్టిపల్లి పండగ జరగాలి. అది కార్తీక మాసం ఆఖరి ఆదివారం. మరి ఈరోజు శెట్టిపల్లి పండగగా జరుపుకుందామని గతంలో నిర్ణయించాం. ఆ పిలుపు మేరకి మీ అందరూ కూడా లక్షలాదిగా తరలి వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా వాసంశెట్టి సుభాష్ అనే నేను వాసంశెట్టి సుభాష్ అనే నేను అనడానికి ఒక ఎమ్మెల్యేగా, ఓ మంత్రిగా సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నేనెవరో తెలియకపోయినా సరే నాకు ఓటు వేసి గెలిపించిన రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ ఒక్క వన సమారాధన ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో మీ అందరికీ తెలుసు. 2022లో అల్లర్ల కేసుల నిమిత్తం అనేక మంది అమాయకుల్ని కేసుల్లో కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ఇరికిస్తే కులాల మధ్య కుంపడ పెట్టి చలిమంట కాగుతుంటే ఆ కేసుల్లో నన్ను కూడా ఇరికించినప్పుడు మీ అందరి వద్దకే వచ్చి, అప్పుడు ముఖ్యంగా ఈ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళందరూ కూడా సుమారు 350 మంది ఉంటే వేల తరబడి పారిపోయారు. ఆ రోజు ఓ ఫోటో తీసి అక్కడ గొడవ అవుతుందని ఫోటో తీసిన వాళ్ళకి కేసుల్లో ఎట్టేయటం. ఇంకా కొంతమంది మన కులంలోనే కొంతమంది వాళ్ళకి పన్నోళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు ఇచ్చి లోపడేయించడం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు చాలామంది 100 రోజులు జైళ్ళు గడిపి 110 రోజులు జైళ్ళు గడిపి బయటకు వచ్చిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఒకే ఒక్క మాట అన్నారు, అన్న ఎందుకు పుట్టాము ఈ కులంలో, అనవసరంగా పుట్టామన్న మాట రోజు అన్నారు. ఎందుకే కేకలేస్తారు? ఆ మాట కేకలేవలసిన పని ఉందా? అయితే ఆ రోజున కాదు, మన కులం మన వెంట ఉంటుంది, మనని అమాయకులని నమ్ముతుంది, కానీ పరిస్థితులు బట్టి బయటికి రాలేకపోతున్నారు. ఈ వన సమారాధన పెడదాం, ఖచ్చితంగా జనాల మధ్యకి వెళ్దాం, వాళ్ళు మీరు అందరూ మనోధైర్యాన్ని ఇస్తారని, ఒక ఓదార్పునిస్తారని చెప్పి మేము ఆ రోజున శెట్టిపల్లి వన సమారాధన జరుపుతూ ఉంటే కొంతమంది నాయకులు మళ్ళీ దీనికి వ్యతిరేకంగా పెట్టడం, అక్కడ మరీ ముఖ్యంగా యువత ఆ రోజు చేతిలోకి తీసుకుంది ఐక్యతని. అటు ఎటు వెళ్లకుండా ఇక్కడ పెట్టినప్పుడు 2022లో సుమారు 50,000 మంది దాటి వచ్చి మొత్తం అమాయకంగా ఇరుక్కున్న కేసులు ఇరుక్కున్న ప్రతి ఒక్కరికి మీరు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అవునా కాదా? నేను చాలా అదృష్టవంతుడిని నీ కులంలో పుట్టాను. ఎందుకంటున్నానంటే ఈ మాట ప్రత్యేకించి ఎందుకంటున్నానంటే, గతంలో
మా తాతయ్య గారి కోరిక ఓ చైర్మన్ చేయాలని. ఇంట్లో ఆయన చైర్మన్ అవుదామని పోటీ చేస్తే ఓడిపోయాడు. ఆయన కోరిక మా ఇంట్లో ఎవరో ఒకరు చైర్మన్ అవ్వాలని ఆయన కోరిక నెరవేర్చాలనే ఉద్దేశంతో నా తల్లి గారిని, ఎప్పుడు బయటికి రాని నా తల్లిని బయటికి తీసుకుని వచ్చి, మా నాన్నమ్మ గారి వయసు 90 సంవత్సరాలు, ఆవిడ ఏడుస్తూ నల్లలేని పరిస్థితిలో మా ఇంటికి వచ్చి మా అమ్మగారి చేతులు పట్టుకుని అమ్మ పోటీ చేయంటే ఆవిడకి ఇష్టం లేకపోయినా మేము ఆ రోజున బలవంతంగా పోటీ చేయించిన తర్వాత చాలామంది, కొంతమంది ఆకతాయిలు చేసిన పనికి మన కులంలోనే చాలామంది మరి ఆ రోజున మా తల్లికి సీట్ రాకుండా చేస్తే నాకు ఆ రోజు ఇంట్లో పడుకుని ఈ రాజకీయం ఇంతేనా, ఇంకా రాకూడదు బయటికని నాకు నిద్ర పట్టలేదు. 11 గంటల సమయంలో నేను బయటకు వచ్చినప్పుడు ఇంటి బయటికి సుమారు 2000 మంది ఏడుస్తూ మా ఇంటి బయట కూర్చున్నారు. ఆ రోజు మా తల్లికి పదవి రాలేదంటే ఎంతమంది ఏడుస్తున్నారని చెప్పి ఓ ధైర్యం వచ్చింది నాకు. ఈ ప్రేమ చాలు అనిపించింది. తర్వాత రోజు ఒక్కసారిగా 10,000 మంది మా ఇండ్లు చుట్టముట్టి మీకే చైర్మన్ కావాలని నినాదాలు చేశారు. ఆ రోజు ధైర్యం వచ్చింది. ఆ రోజు ధైర్యం వచ్చి మరి ఆ రోజు నుంచి కూడా బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా నేను ఓడిపోయి ఉంటే ఇంట్లో అందరూ కూడా, ఇక యువత పెద్దలందరూ కూడా జిల్లా అంతటా చాలా చోట్ల ఓ బ్యానర్ కట్టారు. ఆ కొటేషను నేను బతుకున్నంతకాలం గుర్తుంటుంది. ఆ రోజు ఆ కొటేషన్ ఒకటే, పదవులు ఉన్నా లేకపోయినా మేమెంత మీ వెంటే అని మీ అందరూ కూడా మీరందరూ కూడా నాకు వెన్నుముకనాలు నిలిచారు. పడిపోయే నన్ను ఆ రోజు నిలబెట్టారు. తర్వాత మళ్ళీ నన్ను అమాయకంగా, నాకు ఏ సంబంధం లేకుండా నన్ను చాలామందిని కేసుల్లో ఇరికించినప్పుడు ఏంటిది ఎవరో కూడా స్పందించట్లేదు, వినాలి. కేసులు ఇరికించినప్పుడు కనీసం పలకరింపుకు కూడా ఎవరింటికి వెళ్ళని వైను, ఏంటి దుర్మార్గం, మాకేమీ తెలియదు, అమాయకంగా ఇరుక్కున్నాం, కనీసం పలకరించడానికి ఎవరు రాలేదు, ఏంటి దారుణం అనుకున్నప్పుడు మళ్ళీ వచ్చారండి సెట్టిబల్జ యువత పెద్దలు. మిమ్మల్ని పడనివ్వం, మేం చూసుకుంటామని చెప్పి మా వెన్నెముకగా నిలిచి, ఆ రోజు నేను ఒక్కడనే బెయిల్ పెట్టుకుని యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకు వచ్చినప్పుడు ముందు నాతో 10 మందే ఉన్నారు. ఆ 10 మంది 100 అయ్యారు, 100 వేలు అయ్యారు, 1000 లక్షలు అయ్యారు. ఆ రోజే చెప్పాను, నేను ఓ సభలో చెప్పాను, మనం యాచించవద్దు శాసిద్దామని చెప్పాను. మన ఎవరిని యాచించలేదు ఆ రోజు కేసులు ఎత్తమని. ఆ రోజు మనం ఎవరిని కూడా యాచించలేదు, మనం కేసులు ఎత్తమని చెప్పి ఈ మీటింగ్ వేసి మేము అమాయకంగా ఇరుక్కున్నాం, లక్షల మంది చేరాం, తీస్తారా తీరా కేసులు అన్నప్పుడు వెంటనే ప్రభుత్వం దిగొచ్చింది, కేసులు ఎత్తింది. అలాగే కేసులు ఎత్తినంటే మళ్ళీ మన కులంలోనే కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు మళ్ళీ వెనకుండి ఓ నాయకుడి చేత మళ్ళీ కోర్టులో వేయించే కేసులు ఉండేలా చేశారు. మీ అందరికీ ఒకే ఒకటి చెప్పదలిచాను. మొన్న ఒక టీవీలో సుభాష్ మీద కేసు ఎత్తేసారు, అల్లరి కేసు అని మీరు చూసే ఉంటారు. అది అబద్ధం. నేను అధికారాన్ని అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగం చేసుకుంటూ నా పేరు తీయించుకునేంత పిరికివాడిని మాత్రం నేను కాదు. నా మీద కేసు తీయలేదు, కేసు ఉంచుకున్నాను. అది అనుకోకుండా ఒక అసత్య ప్రచారం మాత్రమే. నేను
ఎవరైతే అల్లరి కేసుల్లో ఉన్నారో వాళ్ళందరిది కూడా స్క్వాష్ పిటిషన్ వేసి అందరి కేసులు న్యాయ పోరాటం చేసి తీస్తాను తప్ప అడ్డదారిలో తీయించుకునేంత పిరికి వాళ్ళు మాత్రం మనం కాదు. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఈ రోజున మీరు ముఖ్యంగా గమనించండి, యువత మీరు మేలుకున్నారు. స్వార్థ రాజకీయ నాయకులు, స్వార్థ కుల పెద్దలు మరి కొంతమందిని మనం గుర్తించవలసిన అవసరం ఉంది. నేను గతంలో చెప్పాను, పసరగడ్డిలో పసరపాముల్లా చేరారు కొంతమంది. ఆ పసరపావుల్ని ఏరి పారేయాలి, అందులో సందేహం లేదు. మనందరం సంఘటితంగా ఉండాలి, అందులో సందేహం లేదు. అలాగే ఇక్కడ ఎంత దారుణం అంటే, గతంలో నేను నిజం చెప్తే కొంతమంది కోపం వస్తుంది, కానీ గతంలో సైకిల్ తొక్కుని తిరిగే నాయకుడు కోట్లకు పడగెత్తి కారులో తిరుగుతున్నాడు ఈరోజు. వాళ్ళందరూ కూడా అలాగే పేకాట క్లబ్బులు నడుపుకునేవాడు ఈరోజు కులాన్ని అమ్మేసే స్థాయిలోకి వచ్చాడంటే మనం అందరం గొర్రెల్లా ఉంటున్నాం. ఒకటే గుర్తించుకోండి సోదరులారా, ఒక బియ్యం గింజని వేడి నీటిలో వేస్తే అన్నం అవుతుంది, అదే బియ్యం గింజని పసుపులో వేస్తే అక్షింతలు అవుతాయి, అదే బియ్యం గింజని పాలులో వేస్తే పరమాన్నం అవుతుంది. అదే బియ్యం గింజని కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు బొగ్గులో వేస్తూ ఉన్నారు, చేతబడి చేస్తూ ఉన్నారని గుర్తించండి మీ అందరూ కూడా. అలాగే కొంతమంది ఒక టీవీ ఛానల్లో మొన్న మధ్య లక్షల్లో అభిమానులు ఉన్నప్పుడు వందల్లో విమర్శకులు ఉంటారు. ఖచ్చితంగా విమర్శలను తీసుకోవాలి. అవి మంచి విమర్శలను అయితే మనం మారాలి. అదే చెత్త విమర్శలు అయితే నా కళ్ళకి కనిపించవు, చెవులకి వినిపించవు, నేను పట్టించుకోను అన్నట్టు, అందులో ఏ విధమైన సందేహం లేదు. అలాగే ఒక టీవీ ఛానల్లో ఒక మొన్న మధ్య ఖాళీగా ఉండి సుభాష్ వెనకాల జనం ఉండలేదు, ఎక్కడికి వెళ్ళినా జనం రావట్లేదని రాశారు. దాన్ని స్పందించవలసిన అవసరం లేదని చెప్పి, సంధించే సమయం ఇది కాదని చెప్పి మరి ఆ రోజు వదిలేశాను. ఈరోజు 2022లో 50,000, 2023లో 1,00,000, 2024లో లక్షలు. ఇవాళ ఒక కులాభిమానం మీద మీరు అందరూ వచ్చారు. ఈరోజు మన లక్షలతో జరుపుకుంటున్నాం ఈ సభ. ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎంత సక్రమంగా, ఎంత క్రమశిక్షణతో వస్తున్నామో అంతే క్రమశిక్షణతో వెళ్తా ఉన్నాం ఈ 3 సంవత్సరాలు కూడా. అలాగే ఇంకా విషయానికి వస్తే ముఖ్య విషయం SAF. నా మానస పుత్రిక, ఈరోజు నా మానస పుత్రికకి పుట్టినరోజు జనవరి 2. ఈ మానస పుత్రికని నేను దత్తత ఇచ్చేస్తా ఉన్నాను. దానికి ఒకటే కారణం, నేను రాజకీయంలో ఉన్నాను. రాజకీయంలో ఉన్నప్పుడు అన్ని సామాజిక వర్గాలని కలుపుకెళ్ళవలసిన పరిస్థితి నాకు ఉంటుంది. కాబట్టి మా తండ్రి గారిని అది చెక్కుపోరిస్తూ ఇక్కడ అన్ని వైపుల నుంచి ఒక కమిటీ అనేది వేయబడుతుంది. ఈ SAF ద్వారా మనం ఆర్థికంగా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎలాగా? ఈ యొక్క SAFకి విధి విధానాలు ఈరోజు తెలియజేస్తాను. ముఖ్యంగా ఏ సామాజిక వర్గంలో అయినా సరే ఎక్కువ కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎవరో మీకు తెలుసా? పెళ్లి చేసిన తర్వాత ఓ ఆడపిల్లకి
2 చిన్నపిల్లలుండి భర్త చనిపోయిన వాళ్ళు అందరికన్నా దయానీయమైన పరిస్థితి, అవునా కదా? ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందంటే దబాయించి కొనిపించుకుంటుంది, మగోళ్ళకి కాదు. పెళ్ళయిన తర్వాత భర్త పోతే ఆగండమ్మ సోదరా ఒకసారి, భర్త పోయినప్పుడు చిన్న వయసులో ఇటు అత్తోరింట్లోనే ఉండదు, తల్లిగారింటికి వెళ్ళలేదు. మరి అలాంటి మన కులంలో ఉన్న సోదరీమణుల్ని మనం గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తా. గుర్తించి ఈ రోజు నుంచి కూడా రేపు నుంచి ఒక కమిటీ మా ఇంటి దగ్గర ఎస్ఏఎఫ్ కమిటీ యాక్టివ్ మెంబర్స్ అనేవాళ్ళు 10 మంది నిరంతరం రేపు నుంచి ఉంటారు. అలాంటి కష్టాల్లో ఉన్న వాళ్ళు మీరు గుర్తించి అక్కడ ఇవ్వండి. ఎందుకంటే ఈ ఎస్ఏఎఫ్ ద్వారా ఓ మహోన్నతమైన కార్యక్రమం మనం చేద్దాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఇక్కడికి తిండి లేకపోయినా మనం కోరుకునేది వాటర్, అంతే కదండి? ఆ వాటర్ ప్లాంట్ తోటి వాటర్ బాటిల్స్ తయారు చేసి ఇది ఒకటి ఓ 20 మంది చేత చేయించి ఇక్కడ లక్షల మంది వచ్చారు. మీ ఇంట్లో పెళ్ళున్నా, పుష్పవతి అయినా, పుట్టినరోజైనా సరే, ఏ వాటర్ బాటిల్ అయినా సరే ఎస్ఏఎఫ్ ఈ ఆడపిల్లలు ఈ చేసే దాంట్లో మీరు కొన్నట్టయితే ఎవరిని యాచించక్కల్లా, మనమే ఓ దారి చూపిస్తాం వాళ్ళకి. అవసరం అయితే ₹1 ఎక్స్ట్రా ఇస్తాం. అలాగే నిత్యం కావాల్సింది ఓ పెళ్ళిలో కానీ ఫంక్షన్లో కానీ గ్లాస్, పేపర్ గ్లాసులు తయారీ తోటి పెట్టిస్తాం. ఎక్కడ ఫంక్షన్ అయినా సరే ఆ యొక్క గ్లాసులు ఆ ఎస్ఏఎఫ్ టీం దగ్గర నుంచి కొంటాం. అలాగే చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళ చేత క్యాటరింగ్ పెట్టిస్తాం. అందులో ఈ మార్గాన్ని చూపించేది దయచేసి అర్థం చేసుకోండి. యువత కూడా ఉన్నారు. మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఓ పథకం పెట్టారు, ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అందులో 90% సబ్సిడీ. అంటే ₹1 ప్రాజెక్ట్ మీరు పెట్టదలిస్తే మీరు 10 లక్షలు పట్టుకుంటే ₹1 పెట్టవచ్చు. ₹1 ప్రాజెక్ట్. దానికి నేను వారధిగా పనిచేస్తాను. దానికి నేను వారధిగా పనిచేస్తాను. మీరు 7 లక్షలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రామచంద్రపురం తీసుకుందాం, అక్కడ అగరవత్తులు, కర్పూరాలు, అది ఫ్యాక్టరీ 7 లక్షలు అవుతుంది. 50,000 పెట్టుకుంటే అది ఆ ఒక్క ప్రాజెక్ట్ అక్కడ పెట్టవచ్చు. అక్కడ ద్రాక్షారామ గుడి ఉంది, కోటిపల్లి గుడి ఉంది. అక్కడ అందరినీ కూడా నియోజకవర్గంలో ఈ అగరవత్తులు ఇచ్చుకోండి అని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. అలాగా మనసుంటే మార్గం ఉంటుంది, ఆలోచన ఉంటే మీ ఎదుగుదల ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి నేను అతి త్వరలో ఒక మీటింగ్ పెట్టబోతాను. మీరు తక్షణ కర్తవ్యం, మీరు యాక్టివ్గా ఉన్నవాళ్ళు, ఎస్ఏఎఫ్లో పాలు పంచుకోవాలనుకున్న వాళ్ళు నలుమూలల నుంచి కూడా మీ పేర్లు ఇవ్వండి. అందులో దయచేసి అర్థం చేసుకోండి, మన్నెవరు ఆదుకోరు, మనకు మనమే సపోర్ట్ చేసుకుందాం. మన కేసు పెద్ద కేసు, అది అమాయకులు ఇరుక్కున్నప్పుడు మీరందరూ తరలి వచ్చినప్పుడు కేసులు ఎత్తారా లేదా? ఏదైనా సాధ్యం కలిసి ఉంటే, అందులో సందేహం లేదు. అలాగే ఇంకా ఒకసారి నేను ఈరోజు మంత్రి అయ్యానంటే దానికి కారణం మీరు అందరూ. ఈ వనభోజనాలకి లక్షలాదిగా 23 తరలి వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు నా వైపు చూసేలా చేశారు. అన్ని రాజకీయ పార్టీలు నా వైపు చూసేలా చేశారు. ఆ రోజు ఒక అడుగు వేసి తెలుగుదేశంలోకి వెళ్ళటం, ఎన్డీఏ కూటమి తరపు పోటీ చేయటం, మరి మీ అందరికీ నేను రుణపడి ఉన్నానా లేదా? ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం నాకు ఇచ్చారు, నేను తీర్చుకుంటాను ఖచ్చితంగా. అలాగే
ఏ కులం బాగుపడాలన్నా సరే ఒకసారి నేను ఇక్కడ సోదరులారా ఒకసారి నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ఒక ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందరికీ అందజేయాలి. ముఖ్యంగా మొన్న నేను ఊరు వెళ్తుంటే ఒక గ్రామానికి ఎవరో కుర్రోడు చనిపోయాడని వెళ్తుంటే నాకు కొన్ని ఫోన్లు వచ్చాయి. అన్న వాడు ప్రతిపక్షం అన్న, మన పార్టీకి చేయలేదు, నువ్వు వెళ్ళకని చెప్పారు. మరి వాళ్ళని ఎలా బాగు చేయాలో నాకు అర్థం కావట్లా. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఎవరికి ఆపద వచ్చినా హాస్పిటల్లో ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పెట్టుకుంటారు. అది పార్టీ వాళ్ళకి ఇస్తారా, అందరికీ ఇస్తారా? పథకాలు పార్టీ వాళ్ళకి ఇస్తున్నారా, అందరికీ ఇస్తున్నారా? కాబట్టి అది ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ఆర్థికంగా ఒంట్లో బాగోలేనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే చదువుకోలేని పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పార్టీలను చూడడం, ఆ కష్టాన్నే చూస్తాం. అది గుర్తించాలి మీరు అందరూ. అలాగే నేను మంత్రిగా పనిచేస్తున్న పార్టీలో ఒకసారి ఆగండి, ఒక్క నిమిషం వినండి దయచేసి. ఏ కులం బాగుపడాలన్నా సరే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందంజలో ఉండాలి. మరి ఈ 6 నెలల పరిపాలనలో ఆర్థికంగా తీసుకుందాం. ఆర్థికంగా సుమారు 10% చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన వృత్తి కళ్ళుగీత వృత్తి, అవునా కాదా? ఆ కళ్ళుగీత వృత్తికి 10% లైసెన్సులు ఇచ్చారు. అతి త్వరలో అవి అమల్లోకి వస్తాయి. సోదరులారా, మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ కళ్ళుగీత లైసెన్స్ లిక్కర్ లైసెన్స్లు అనేవి ఇచ్చినప్పుడు మీరు వ్యక్తిగతంగా కొంతమంది కలిపి సెట్టిబల్జీ సోదరులు కానీ గీత ఉపకులాలు కానీ కలిపేయండి తప్ప మీ పేరు మీద ఇంకొక లెవెల్లో దళారులు వచ్చి వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి మాత్రం చెప్పకండి. చెప్పారంటే మన నాశనం మనం కోరుకున్నట్టే. మన పేరు మీద దళారులు వేయటానికి ఈ లిక్కర్ లైసెన్సులు రెడీగా ఉన్నారు, అది గుర్తించండి. అలాగే అక్కడ ఆర్థికంగా చూడటం సుమారు 39,000 కోట్లు ఈ మార్చిలో నెక్స్ట్ బడ్జెట్లో వచ్చే బడ్జెట్లో 39,000 కోట్లు ఈ బీసీ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. అక్కడికి ఆర్థికంగా అయితే ఇంకా రాజకీయంగా సుభాష్ అనే నేను అని అనిపించారు, మంత్రి చేశారు. అలాగే పితాని సత్యనారాయణ గారు ఉన్నారు, సెట్టిబల్జీ కార్పొరేషన్ సత్యబాబుకి ఇచ్చారు, కుడిపూడి సత్యబాబు గారికి. అలాగే నా బాధ్యత మిగిలి ఉంది. ఈ రోజున కులంలో కొంతమంది పెద్దలు ఉన్నారు. ఇక్కడ సాయి గారు కానీ, అలాగే విజయలక్ష్మి గారు కానీ, చంద్రమౌళి గారు కానీ ఉన్నారు. వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత నాకు ఉంది. అలాగే సామాజికంగా సామాజికంగా మనకు భద్రత కావాలంటే ఏం చేయాలి? బీసీ రక్షణ చట్టం అనేది అమల్లోకి రావాలి. అది ప్రక్షాళన మొదలయ్యింది. మొన్నే ఒక మీటింగ్ జరగడం జరిగింది. అతి త్వరలో బీసీ రక్షణ చట్టం అనేది మీ ముందుకు వస్తుంది. అలాగే ఇంక విషయానికి వస్తే ఇంకా కళ్యాణ మండపాలు. అమలాపురంలో కళ్యాణ మండపం అనేది ఇన్ని సంవత్సరాలైనా సరే, ఇంత పోరాట యోధులు ఉన్నా సరే, ఇంతమంది నాయకులు వచ్చినా సరే, దురదృష్టం ఒక్క కళ్యాణ మండపాన్ని మనం కట్టుకోలేకపోయాం, అవునా కదా? నేను పార్టీలో లేనప్పుడే కొంతమంది పెద్దలు, చంద్రమౌళి గారు కానీ, వివిధ పెద్దలు, విజయలక్ష్మి గారు కానీ అందరూ కూడా వెళ్ళి మాకు సెట్టిబల్జీ కళ్యాణ మండపం 2 ఎకరాల్లో కావాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. దానికి ఆమోదం తెలపడం జరిగింది. ఆ సెట్టిబల్జీ కళ్యాణ మండపం 2 ఎకరాల్లో కట్టేలాగా నేను పూర్తి బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ ప్రమాణం చేస్తా ఉన్నా. అదే కాదు, త్వరలో రాజోల్లో కళ్యాణ మండపం కట్టబోతా ఉన్నారు.
దానికి నా పూర్తి సహకారం ఉంటుంది. అంబాజీపేటలో కట్టబోతా ఉన్నారు, దానికి నా పూర్తి సహకారం ఉంటుంది. ఎక్కడున్నా సరే గుర్తించాలి, ఎక్కడున్నా సరే కళ్యాణ మండపాల విషయంలో, అలాగే రామచంద్రపురంలో కూడా మండపేటలో కూడా ఉన్నాయి. వాటిలన్నిటికీ కూడా నా వంతు సహకారం పూర్తిగా ఉంటుంది. ఇది కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుని మీకు ఇస్తాను, కానీ నా జోబులోది ఇచ్చేదేం కాదు. అయినా సరే నేను సేవా కార్యక్రమాల్లోంచి 15 సంవత్సరాల్లో ఉన్నాను. పదవి వచ్చింది కదా అని సేవా కార్యక్రమాలు మాత్రం మారనున్న సొంత డబ్బులు ఇస్తూనే ఉంటాను. మీరు సుఖంగా ఉన్నప్పుడు నేను గుర్తుండకపోవచ్చు, కానీ మీకు కష్టం వచ్చినప్పుడు సుభాష్ అనే నేను ఉన్నానని మాత్రం గుర్తుంచుకోండి అని చెప్తా ఉన్నాను. దయచేసి సోదరులందరికీ కూడా మరొకసారి మనం ఇక్కడికి వచ్చింది, తణుకు సుధాకర్ గారికి స్వాగతం. మనం ఇక్కడికి వచ్చింది ఒకరినొకరు పరిచయాల కోసం వచ్చాం. అలాగే సేవాభావం అనేది ఖచ్చితంగా నింపుకోవాలి. ముఖ్యంగా ఈ రావుల చెరువు ఈ యొక్క టౌన్ విభాగంలో రావుల చెరువు అనే గ్రామంలో ఒక మన ఇన్సిడెంట్ జరిగితే ఒక కుర్రవాడికి మొత్తం ఫైర్ అయ్యి హాస్పిటల్ మీద ఉన్నప్పుడు మొత్తం ఇళ్ళంతా లేనప్పుడు ఆ యువత ఎస్ఏఎఫ్ ఆధ్వర్యంలో రూపాయి 2 రూపాయలు కాదు, 1,50,000 వసూలు చేసి అతనికి ఆటో కొనిచ్చింది. దయచేసి మీ అందరికీ చెప్పేది ఒకటే, ఒకరి కష్టంలో ఉన్నప్పుడు మీ గ్రామంలో మీరు 5 రూపాయలు ఇస్తారా, 10 రూపాయలు ఇస్తారా, 100 రూపాయలు ఇస్తారా, ఓ ఫండ్ అనేది కలెక్ట్ చేసిన తర్వాత ఎస్ఏఎఫ్ దగ్గరికి వస్తే మీరు అలా కలెక్ట్ చేయటం వల్ల సదురు గ్రామస్తుడికి మనోధైర్యం ఉంటుంది. ఈ గ్రామం వాళ్ళందరూ నా కోసం కష్టపడుతున్నారు, వాళ్ళు సొంత సంపాదించిన డబ్బులు ఇస్తూ ఉన్నారు అని వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చినట్టుంటుంది. మీతో పాటు మీరు కలెక్ట్ చేసిన అమౌంట్తో పాటు ఎస్ఏఎఫ్ కూడా మీతో పాటు సాయం చేస్తుంది, అందులో సందేహం లేదు. అలాగే ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. సుమారు నాకు తెలిసి 460-70 సంఘాలు ఇక్కడికి వచ్చాయి. సుమారు ముంబై నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, గుజరాత్ నుంచి వచ్చారు. అలాగే మనం చూడాలి ఒకసారి ఎంత అవేర్నెస్ వచ్చింది ఈ మధ్యకాలంలో అనేది. దుబాయ్లో సెట్టిబల్జీ వనభోజనాలు జరుగుతూ ఉన్నాయి. ముంబైలో జనవరి 26వ తారీఖున మొన్న నన్ను ఆహ్వానించారు. సుమారు 1500 మంది అక్కడ పోగయ్యారంటే, అక్కడ ఒక కార్యక్రమం చేశారంటే ఎంతో గొప్పతనం. అలాగే సంఘ ఐక్యతను కాపాడండి. యువత మీ చేతుల్లోనే ఉంది. ఈ ఐక్యత అనేది మీ చేతుల్లోనే ఉంది. అది గుర్తించాలి, గుర్తించండి కూడా. మీరు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. అలాగే చాలా సమయం అయింది. అలాగే మీ అందరూ కూడా ఒక అవకాశం ఇచ్చారు. ఓ అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని నేను ఒకసారి మీరందరూ కూడా, మీరు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా, ఎందుకంటే నేను రామచంద్రపురంలో
నాకెవరో పరిచయం లేరు, చాలా తక్కువ పరిచయాలు. అయినప్పటికీ మీరందరూ అన్ని సామాజిక వర్గాలు కూడా అమలాపురం నుంచి ఫోన్లు వెళ్ళాయి, వివిధ ప్రాంతాల నుంచి ఫోన్ వెళ్ళాయి, సుభాష్ అనేవాడిని గెలిపించుకోండి అని మీరు చెప్పినప్పుడు మరి చెప్తే కానీ ఎవరొకరు చెప్తే అంతటి నాకు అధికారాన్ని ఇచ్చారు. ఓ పార్టీ కింద పనిచేస్తూ ఉన్నాను. నేను మీకు ఎల్లవేళలా అందుబాటులోనే ఉంటాను. ఒకటి గమనించండి సోదరులారా, ఒక్కసారిగా అందరూ వచ్చినా సరే ఈ పనులు కావు. కాబట్టి మీరు గుర్తించండి, ఎస్ఏఎఫ్ అనేది ఈ అమలాపురంలో నా స్వగృహం నందు నిరంతరం 10 మంది మెంబర్స్ అక్కడ ఉంటారు. జనవరి 2వ తారీఖున ఘనంగా మనం ఎస్ఏఎఫ్ అనేది రిజిస్ట్రేషన్ చేయించబడుతుంది. ఆ కోటి రూపాయల నిధి కూడా అందులో ఒక్కసారి ప్లీజ్ సోదరు ఒక్క నిమిషం. ఆ కోటి రూపాయల నిధి కూడా ఆ రోజు అక్కడ జమ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే వితంతువులు ఉన్నారో, చిన్న వయసులో భర్తలను పోగొట్టుకుని చిన్నపిల్లలతో ఇబ్బంది పెడుతున్నారో, మీ గ్రామాల్లో ఉంటే దయచేసి వినండి. మీ గ్రామాల్లో కష్టపడి అలాంటి ఆడబిడ్డలు మన అక్క చెల్లెళ్ళు ఉంటే దయచేసి తీసుకుని వినండి సోదరులారా, వాళ్ళని తీసుకుని రండి. వాళ్ళని తీసుకురాకపోయినా వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే ఈ జనవరి లోపే వాళ్ళ చేత మనం ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టిందాం. 10 మంది చేత, 20 మంది చేత, లేకపోతే 100 మంది చేత. దానికి ఆ ఎస్ఏఎఫ్ సహకారం ఉంటుంది. అలాగే ముఖ్యంగానండి సోదరులు, అలాగే యువత, చదువుకున్న యువత ఎవరికన్నా ఆలోచనలు ఉండి ఏదైనా చెయ్యాలి కానీ నా దగ్గర డబ్బు లేదనుకున్న వాళ్ళు మీ ఆలోచనలతో ఎస్ఏఎఫ్ దగ్గరికి వెళ్ళండి. అది 1-2 సార్లు ఆలోచించి దాని మీద నిర్ణయం తీసుకుని మీకు ఉపాధి కల్పించే ప్రయత్నం నేను చేస్తాను. అలాగే ఉపాధి విషయం వచ్చింది కాబట్టి ఇంకా మొన్న నేను వివిధ జాబ్ మేళాలు పెట్టాను. సుమారు 750 మందికి జాబ్లు ఇప్పించడం జరిగింది. మళ్ళీ జనవరి నెలలో ఒక భారీ జాబ్ మేళా అనేది పెడతా ఉన్నాం. ఆ జాబ్ మేళా డేట్ మేము నిర్ణయిస్తాం. ఆ రోజు మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు అక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆలోచించండి సోదరులారా, ఒక్క నిరుద్యోగ సమస్య ఉద్యోగాల ద్వారానే తీరదు. మీకు ఆలోచనలు ఉంటే ఎంఎస్ఎంఈ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చిన్న 5 లక్షల నుంచి 2 కోట్లు వరకు, 20 కోట్ల వరకు కూడా ఇండస్ట్రీస్ పెట్టుకో. అయితే సుమారు 220 ఇండస్ట్రీస్ అందులో ఉన్నాయి. అందులో లాభసాటిగా ఉన్న చూసి మీ ఆలోచనలు తగ్గట్టు ఉన్నదంటే దానికి ఎస్ఏఎఫ్ తరపు నుంచి పెట్టుబడులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, అందులో సందేహం లేదు. కాబట్టి ఆలోచనలు పెంచండి. మరొకసారి చెప్తా ఉన్నాను, ఒకంత బాధగా ఉన్నా సరే ఎస్ఏఎఫ్ అనే మానస పుత్రికని మీ అందరికీ దత్తత ఇస్తా ఉన్నాను జనవరి 2వ తారీఖున. మరి మీ అందరూ కూడా భుజస్కంధాల మీద వేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే దంగేటి జాహ్నవి, ఒకసారి దంగేటి జాహ్నవి ఆవిడ అంతరిక్షంకి వెళ్ళటం రావటం అది సెన్సేషన్ అవటం 16 దేశాలు ఆవిడ్ని కొనియాడాయి. సుమారు ఆవిడకి ₹1,00,00,000 వరకు మొన్న 50 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు ₹1,00,00,000 వరకు అవసరం. అందులో కూడా ఎస్ఏఎఫ్ పాత్ర కీలకంగా ఉంటుంది. నేను ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈవిడికి ₹1,00,00,000
అందజేసే విషయంలో నా పాత్ర పూర్తిగా ఉంటుంది. అలాగే మరొక్కసారి మీ అందరికీ కూడా ఒక్కసారి ఈ రోజున 2-3 సార్లు నేను కింద పడ్డాను. లెగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరందరూ కూడా నువ్వు లెగని చేతులు పట్టుకుని లేపిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఎప్పుడు కష్టాల్లో ఒక్కసారి కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చేయూతనిచ్చారు, ఓ మార్గం చూపించారు, నన్ను ఈరోజు మంత్రి అయ్యేలా చేశారు. అలాగే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకి, మీకు, అలాగే నాకు ఈ ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ సుభాష్ బతుకున్నంత కాలం లోకేష్ టీమ్గానే బతుకుతాడని మాటిస్తూ మరొకసారి, అలాగే ఒక్కసారి సోదరులారా, నేను ఈ ప్రభుత్వం కానీ నేను కానీ మీకు సేవ చేశాను, మీ కష్టాల్లో మీ దగ్గర ఉన్నాను, ఎల్లవేళలా మీతో ఉంటున్నాను, మీ మనిషిగా ఉంటున్నాను, ప్రజలకు అందుబాటులో ఉంటాననుకుంటేనే ఒకసారి సోదరులను ఒకసారి ఆగండి, స్వామి ఆగండి, ఒకసారి అయితే ఒకసారి ఆగండి. నేను మీకు న్యాయం చేశాను, కష్టంలో ఉన్నప్పుడు కులంలో సభ్యులకి న్యాయం చేశాను అనుకుంటే, అలాగే ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది, మా ప్రభుత్వం నన్ను ఎన్నుకున్న ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం నేను మంచి చేశానంటేనే మీరు ఆదరిస్తారు, లేకపోతే నన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. అవునా కాదా? కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాను, మనం గతంలో చెప్పిన మాట, యాచించవద్దు శాసిందాం అనే మాట మళ్ళీ చెప్తున్నాను. నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి మీరు నన్ను యాచించవద్దు, నన్ను శాసించండి. నమస్కారం. తదుపరి కూడా మరి ముఖ్యమైన పెద్దలు ప్రసంగిస్తారు.